శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్తబంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ మనం సమర్థ రామదాస్ వారి యొక్క లీలా వైభవంలో 4వ రోజు పారాయణ మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా విఠల్ బాబా గారికి, మాతా నిరంజనానంద మాతాజీ గారికి శిరస్సు వంచి పాదాలకి నమస్కారం చేసుకుంటూ ఆశీర్వచనాలు అర్థిస్తూ, ఇవాళ మనం సమర్థ రామదాసులు వారి యొక్క బాల్యము, జననము, ఈ విద్యాభ్యాసం, ఈ విషయాలన్నీ కూడా మనం ఇవాళ స్మరణం చేసుకుందాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆపదామభర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సమర్థ రామదాసు చిన్నప్పుడు పేరు ఏమిటి అంటే నారాయణ అని పిలిచేవారు. నామధేయం నారాయణుడు. చిన్నప్పుడు ఆయనకి నామకరణం ఏమిటి అంటే నారాయణ అని పిలుచుకునేవారు. అతని పుట్టిన తర్వాత సూర్యాజీ పంత్ ఇంట్లోనే కాక గ్రామంలో కూడా ప్రజలందరికీ కూడా సకల శుభాలు చేకూరాయి. సకాలంలో వర్షాలు పడటం, చక్కని పంటలు పండటం, గ్రామం అంతా సస్యశ్యామలంగా ఉండడం, ఇవన్నీ కూడా శుభ సూచనలు, అలాగే శుభ పరిణామాలు ఇవన్నీ కూడా ప్రారంభమయ్యాయి. అయితే సూర్యాజీ ఇంటిలో సకల సమృద్ధి కలిగి దేనికి లోటు లేకుండా ఉండేది. అందరికీ సుఖశాంతులు కలిగాయి. బాలుడైనటువంటి నారాయణ అంటే మన సమర్థ రామదాసులు వారు ఒక్కొక్కసారి గంభీరంగా, ఒక్కొక్కసారి ప్రసన్నవదనంతో ప్రకాశిస్తూ ఉండేవాడు. ఏడుపన్నది ఎరగడు. ఇరుగు పొరుగు ఆడవాళ్ళంతమంది కూడా ఏదో ఒక కోరికతో వచ్చి రేణుబాయిని పలకరించి సమర్థ రామదాసులు వారిని ఎత్తుకుని ముద్దాడిపోతూ వెళుతూ ఉండేవారు. సమర్థ రామదాసుని ఒకవేళ ఆ రోజు ఎత్తుకోలేకపోతే వాళ్ళకి ఏదో వెలితిలా ఉండేదిట చుట్టూ, అంటే ఇరుగు పొరుగు ఆడవాళ్ళకి. ముద్దులు మూటగట్టే ఈ రామదాసులు వారి తాలూకా ముఖ కవళికలు ఆకర్షణ అటువంటిది. రేణుబాయి అమ్మకి పొద్దున అసలు పొద్దే తెలిసేది కాదు. ఇంట్లో పనులు చేసుకోవడం, 2 పిల్లల తాలూకా సంరక్షణ నిరంతరం వాటిలోనే ఉండిపోయేది. సూర్యాజీ గారికి గ్రామ వ్యవహారాలు, 2 పిల్లల తాలూకా ముద్దు ముచ్చట్లు దినం ఒక క్షణంగా గడిచిపోతున్నది. నారాయణుడు అదే సమర్థ రామదాసులు వారు శుక్లపక్ష చంద్రుడిలాగా దినదినాభివృద్ధి చెందుతున్నాడు. అయితే సూర్యాజీ తన రెండవ కుమారుడైనటువంటి నారాయణుడు అదే మన సమర్థ రామదాసులు వారిని తన సద్గురు అయినటువంటి ఏకనాథ్ మహారాజు వారి పాదాల దగ్గర ఉంచితే కానీ తనకు మనశ్శాంతి కలగదని భార్యా పిల్లలతో సహా బయలుదేరి పైఠానికి చేరుకున్నాడు. సూర్యాజీ కుటుంబంతో అక్కడికి చేరేసరికి ఏకనాథ్ మహారాజు వారింట్లో వైశాఖ పౌర్ణమి ఉత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా అక్కడ ఏకనాథ్ మహారాజు వారు పాండురంగ విఠలుడికి అభిషేకాలు, అర్చనలు జరిపించి నైవేద్య సమర్పణ అయిపోయింది. తర్వాత ఏకనాథ్ మహారాజు వారు భాగవతంలో మధురమైనటువంటి ఘట్టాన్ని భక్తితో అక్కడ వచ్చినటువంటి భక్తులకు అంతమంది శ్రోతలకు వినిపిస్తున్నారు. అక్కడ అంతమంది శ్రోతలు కూడా వింటున్నారు అన్ని విషయాలు. అక్కడ ఏమిటి ఆ ఘట్టం ఏమిటంటే, శ్రీకృష్ణుడు తనని చంపడానికి వచ్చినటువంటి పూతనని ఆకర్షించుకుని సంహరించే ఘట్టం. అవతార పురుషుడు మొట్టమొదటిసారిగా దుష్ట సంహారం చేసినటువంటి సన్నివేశం అది. సరిగ్గా అదే సమయానికి సూర్యాజీ దంపతుల పిల్లలతో సహా లోపలికి ప్రవేశించడం, ఏకనాథ్ మహారాజు గారి కథాగానం ముగింపు పలకడం, అలాగే పాండురంగడికి మంగళహారతులు ఇవ్వడం, భక్తులందరికీ భోజనాలు చేయమని ప్రార్థించి తాను బిరబిరా సూర్యాజీ దంపతుల చోటుకి వచ్చి తన భార్య అయినటువంటి గిరిజాబాయి చేతిలో ఉన్న నారాయణుని చేతుల్లోకి తీసుకుని ఆనంద పరవశుడై, ఓహో వానరవీరా, నేను చేపట్టినటువంటి ధర్మోద్ధరణ కార్యక్రమాన్ని నెరవేర్చడానికి అవతరించావా అంటూ ఎంతో ముద్దులాడారట ఏకనాథ్ మహారాజు వారు. తర్వాత సూర్యాజీ, మీ 2 పిల్లలపై నా తర్వాత నా కార్యభారాన్ని వీళ్ళు మోస్తారయ్యా, వీళ్ళు నీకే కాదు నాకు కూడా ఆధ్యాత్మిక వారసులు సుమి అంటూ మురిసిపోయారట ఏకనాథ్ మహారాజు వారు. సూర్యాజీ దంపతులు
కొన్ని రోజులు ప్రశాంతంగా గురు సన్నిధిలో ఆనందంగా గడిపి ఆ సమయంలో ఏకనాథ్ మహారాజ్ దంపతులు ఆ బాలురిద్దరితో పాటు ఎంతో ఆనందంగా సంతోషంగా వాళ్ళని చూసుకుంటూ గురుదేవులు మురిపించే విధంగా తన పిల్లలు ఉన్నందుకు సూర్యాజీ కూడా ఎంతో సంతోషంతో పరవశుడైపోయాడు. తన పిల్లలకి సద్గురుడు తాలూకా సన్నిధి లభించిందని పొంగిపోయాడు సూర్యాజీ. కొన్ని రోజుల తర్వాత తన గ్రామానికి తిరిగి పోవడానికి ఏకనాథ్ మహారాజు వారిని సూర్యాజీ దంపతులు అనుమతి కోరారు. ఓ పుణ్య దంపతులారా, మీరు ఎంతో ధన్యులు, మీ గర్భములు ధన్యములు, మీ వంశము ధన్యం, మీ ఉపాసన, మీ భక్తి నిరుపమానాలు. కాబట్టి ఆంజనేయుడి తాలూకా అంశతో ఈ బాలకుడు మీ ఇంట్లో ఉత్పన్నమయ్యాడు. శివుడు తాలూకా అంశతో ప్రసిద్ధ ఛత్రపతి అయినటువంటి రాజు ఒకడు మహారాష్ట్రంలో జన్మించనున్నాడు. అతని వలన మీ కుమారుడు భూభార హరణం చేయిస్తూ అంతేకాకుండా సకల జనోద్ధరణ చేస్తాడు. గురువుల ప్రబోధంతో నేను ఆరంభించినటువంటి ధర్మకార్యాలన్నీ కూడా ఇతడే సంపూర్ణం చేస్తాడు. ఇతనికి భూమి మీద మా కర్తవ్యం పూర్తయినట్లే. ఇకన భగవానుడే సదా రక్షిస్తాడని ఆశీర్వదించి వాళ్ళని అనుమతించి పంపించారు. గురువాక్యాలు అంటే ఏకనాథ్ మహారాజు వారి తాలూకా ఆదేశాలు అతని తాలూకా చెప్పినటువంటి ఆశీర్వచనంలో కొన్ని విషయాలు అర్థమయ్యాయి, కొన్ని విషయాలు అర్థం కాలేదు. ఒక పక్క సంతోషం, ఒక పక్క బాధ సమానంగా పెనవేసుకుని మనసులో అలజడితో సూర్యాజీ దంపతులు ఇద్దరు నెమ్మదిగా మనస్సులో ఉన్నటువంటి అలజడిని స్థిరపరుచుకుని వీడ్కోలు తీసుకుని తన గ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యారు. మనసంతా ఒకటే ఆందోళనతో జాంబా గ్రామానికి చేరుకున్నారు సూర్యాజీ దంపతులు. శాలివా అంటే ఇక్కడ మనకి సౌమ్యనామ సంవత్సరం శాలివాహన శకం 1531 సంవత్సరం పాల్గొన బౌళ షష్ఠి నాడు ఏకనాథ్ మహారాజు వారు దేహం చాలించారని సూర్యాజీ దంపతులు అమితంగా దుఃఖించారు. క్రమంగా సమర్థరామదాసులు వారు అదే నారాయణుడు తాలూకా సప్త బాల్యావస్థలు దాటి నడక నేర్చుకున్నాడు. ముద్దు మాటలతో అందరినీ అలరిస్తూ ఉన్నాడు. అతని శరీరం దృఢంగా, తేజవంతంగా, పుష్టికరంగా, ఎంతో సుందరంగా ఉండేది. కళ్ళకి ఆకర్షణీయంగా ఉండేది. ఆ చూపుల లోతు ఎవరికి అంతు చిక్కనట్లుగా ఉండేది. నడక వచ్చింది మొదలు నారాయణుడు ఎంతో అల్లరి అంతా ఇంత కాదు, మితిమీరిపోయి అల్లరి చేసినప్పుడు దండించడానికి వచ్చినటువంటి పెద్దవాళ్ళు అతని కొంటె చూపులు చూసి మళ్ళీ ఏమీ కొట్టలేక అలా ఉండిపోయేవారు. నారాయణ చేసే కొంటి చేష్టలు ఆ రోజు గోకులంలో శ్రీకృష్ణుడు తాలూకా లీలల స్ఫురణకి వస్తూ ఉండేవిట. నారాయణ చిన్నప్పటి నుంచి స్నేహితులతో కలిసి చిలిపి పనులు, హాస్యరసాన్ని, కొంటె చూపులు చూడ ఆనందాన్ని ఇస్తూ ఉండేవి. అసలే హనుమంతుని అవతారం. చపలత్వము రోమాలతో నిండి ఉన్నట్లు గోచరిస్తూ ఉండేది. హనుమంతుడు తాలూకా బాల్యలీలలు, క్రీడలు స్ఫురణకి తెచ్చుకుని నారాయణ తల్లిదండ్రులు మురుపు అంటే ఎంతో ఆనందపడుతూ ఉండేవారు. ఎవరు? సమర్థరామదాసులు వారి తల్లిదండ్రులు సూర్యాజీ దంపతులు. కానీ ఎప్పుడు ఏ ప్రమాదం కొని వస్తుందా అని భయపడుతూ ఉండేవారు. ఒక పక్కన నిజంగానే నారాయణుడు చెట్టులు ఎక్కడం, చిట్ట చివరి కొమ్మలకి ఎక్కడం, అక్కడి నుంచి కిందకి గెంతడం, అంత ఎత్తు నుండి కిందకి దూకిన తోటి స్నేహితులు వచ్చి తల్లికి చెప్పేవారు. రేణుబాయి కంగారు పడేది, భయపడేది. కానీ సమర్థరామదాసులు వారికి ఎటువంటి దెబ్బలు మాత్రం తగిలేవి కావు. గాయాలు, ప్రమాదాలు ఏనాడు సంభవించలేదు. తోటి వాళ్ళతో ఆటల సమయంలో నారాయణం తాలూకు ఉంటే సమర్థరామదాసులు వారి ముఖం వికారంగా కోతిలా పెట్టి వారిని భయపెడుతూ ఉండేవాడు. వాళ్ళు ఏడుస్తుంటే మళ్ళీ వాళ్ళ భయం పోగొట్టి తానే నవ్విస్తూ ఉండేవారు. సాక్షాత్తు బాల ఆంజనేయుని తాలూకా చేస్తలే సమర్థరామదాసులు వారివని అన్నీ తల్లి, తండ్రి, హనుమంతుడిని స్మరించుకునేవారు. పెద్ద కుమారుడైనటువంటి వాడు ఎంత శ్రేష్ఠుడు, ఎంత సాత్వికుడో, చిన్నవాడు అంత కుంటివాడు. ఇతడు కారణజన్ముడు కాబట్టి పెద్దవాడైన తర్వాత యోగ్యుడు అవుతాడని సూర్యాజీ, రేణుబాయి ఓదార్చుకునేవారు. తన్మయత్వంతో గురు నిత్యానందులు నారాయణ బాల్య క్రీడలను వివరిస్తూ ఉంటే పారవస్యంతో విద్యాసాగరుడు శ్రవణం చేస్తున్నాడు ఇక్కడ.
కాబట్టి ఒక క్షణం వారు ప్రవచనం ఆపగానే, గురుదేవ, కథకి అంతరాయం కలగరాదని నేను ఇంతవరకు అడగలేదు, సప్త బాల్యావస్థలు దాటాడన్నారు కదా, ఆ 7 అవస్థలు ఏమిటో వివరించలేదు, దయతో వివరించవా అని అడిగాడు. నాయన, పుట్టినప్పటి నుంచి వెళ్ళకితలా పడుకుని క్రమంగా స్వయం కృషితో బోర్లా పడటం జరుగుతుంది. మొట్టమొదటిది ఇది, 2వది, 3వది ముందుకు పాకడం, 4వది కూర్చోవడం, 5వది మోకాళ్ళపై పాకరడం, 6వది ఏదైనా ఆధారంతో నిలబడడం, 7వది నడవడం. ఇది సప్త బాల్యావస్థలు అంటే. అయితే ఇది ఒకదాని వెంట ఒకటి సాధించుకుంటూ ఉండొచ్చు. ఆ శిశువు తాలూకా విలక్షణ శక్తి వికాసం తెలుస్తూ ఉంటుంది. ఈ శిశువు తాలూకా ఆరోగ్యం కూడా తల్లిదండ్రులు గుర్తిస్తూ ఉంటారు. పూర్వం నుంచి ఒక సదాచారం ఉన్నది. ప్రథమావస్థలో ఉయ్యాలలో పడుకోబెట్టి ఉత్సవం చేసి పెద్ద ముత్తైదువులను తీసుకొచ్చి ఆశీర్వచనాలు ఇప్పిస్తారు. తర్వాత 2వది బోర్లా పడటం జరిగినప్పుడు బొబ్బట్లు పంచిపెట్టి ఆశీర్వచనాలు ఇప్పిస్తారు. 3వసారి ముందుకు పాకడంగా గుండ్రంగా తిరుగుతున్నప్పుడు జంతికలు, నువ్వులుండలు పంచుతారు. అప్పుడే శిశువు నవ్వడం నేర్చుకుంటాడు. తర్వాత కూర్చోవడం 4వ అవస్థ. అప్పుడు కూర్చోబెట్టి అన్నప్రాసన చేసి అందరికీ అన్నదానం చేస్తారు. 5వ అవస్థలో శిశువు 2 చేతులు 2 మోకాళ్ళు భూమిపై ఆనించి ముందుకు పోతూ పాకరడం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఈ శిశువుకు ఆశీర్వచనాలు ఇప్పించడానికి, గడపలు దాటడానికి గారెలు పంచుతారు. లేచి నిలబడి అడుగులు వేసే సమయంలో 6వ అవస్థ, అందరినీ పిలిచి అట్లు పంచుతారు. 7వ అవస్థలో శిశువు అంటే పిల్లడు తడబడి అడుగులు వేస్తూ ఉంటే అతిరసములు పంచి వేడుక చేస్తూ ఉంటారు. శిశువు పుట్టిన సంవత్సరంలోపు ప్రతి 2 నెలలకి ఈ విధంగా వేడుకలు జరిపించి పెద్దలతో ఆశీర్వచనాలు ఇప్పించడం సదాచారము, సత్సాంప్రదాయము. ఇది సాంప్రదాయబద్ధంగా సదాచార సంపన్నుల కుటుంబాల్లో నేటికి జరుగుతున్నటువంటి ప్రాచీన సాంప్రదాయ పద్ధతి. కాబట్టి అవతార పురుషులు తాము ఎవరు అనేది తెలియజేయడానికి అప్పుడప్పుడు కొన్ని లీలలు చేస్తూ ఉంటారు. వాటిని అదృష్టవంతులైనటువంటి కొందరు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. ఒకసారి రేణుబాయి మజ్జిగ చిరుగుతూ ఉంటే ఎక్కడి నుంచో పరిగెట్టుకుని వచ్చినటువంటి సమర్థరామదాసులు వారు వెనక నిలబడ్డాడు. తల్లి వెన్న తీస్తూ ఉండగా చేయి చాచి తనకు వెన్న పెట్టమని అడిగి, తల్లి ఆగు, అన్నింటికీ తొందరేనా అంటూ ఉండగానే ఆమె మాట వినిపించుకోకుండా ఆతృతతో చల్లకొండలో చెయ్యి పెట్టి వెన్న తీసేసుకున్నాడు. అతని దుందుడుకు పనికి తల్లికి కోపం వచ్చి వెంటనే వీపు మీద గట్టిగా కొట్టింది. నారాయణ పెద్దగా ఏడుపు మొదలుపెట్టాడు. అదే సమర్థరామదాసుల వారు. ఆ నోరు ఎంత పెద్దగా తెరిచాడో చూడు అనుకుంటూ అతని నోటి వంక చూసింది. అంతే, నిశ్చేష్టురాలైపోయి నిలబడింది. ఆ నోటిలో యశోదమ్మకు శ్రీకృష్ణ పరమాత్మ చూపించినట్లుగా 14 భువనాలు ఎలాగైతే కనిపించాయో, ఆ తల్లి ఎంతో ఆశ్చర్యాలతో ఆ వింత దృశ్యాన్ని తిలకిస్తూ ఉండేది. తన కుమారుడు హనుమంతుడు తాలూకా హనుమదాంశ అంటే హనుమంతుడు తాలూకా అవతారమని, తమ కులదైవమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహంతో జన్మించాడని గురుదేవులు ఏకనాథ్ మహారాజు వారు చెప్పినటువంటి విషయం స్ఫురణకి రాగానే, అంటే గుర్తుకు రాగానే మనస్సులోని ఆ రూపానికి గురుదేవుడికి నమస్కారం చేసుకుంది రేణుబాయి అమ్మ. ఈ విషయాన్ని ఎవరికీ తెలియజేయకుండా గోప్యంగా మనస్సులోనే దాచుకున్నది. ఎందుకంటే తన కుమారుడికి దృష్టి దోషం తగులుతుందేమో అని ఆమె భయం. విద్యాసాగర ఈ లీల చెబుతూ ఉంటే శ్రీరామచంద్రుడు తాలూకా బాల్యంలో వారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి లీల గుర్తుకొస్తోంది. శ్రీరాముడు తన అవతార పురుషుడని తన జీవితంలో ఎక్కడా ప్రకటించకపోయినా వారి అద్భుత కార్యాలను బట్టే మేధావులు, మహర్షులు తెలుసుకున్నారు. ఆయన మానవతా ధర్మాన్ని, మానవత్వపు విలువని లోకానికి తెలియజేశాడు కదూ. శ్రీరామచంద్రమూర్తి చిన్నతనంలో తనను పరీక్షించడానికి వచ్చినటువంటి కాకాసురుడికి తన దివ్య లీలను చూపించి ఆశ్చర్యపరచలేదు. అప్పుడే శ్రీరాముడి తాలూకా వయస్సు కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. కాకాసురుడు శ్రీరామచంద్రమూర్తి భక్తుడు. శ్రీరామ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ నారాయణుడి అన్ని అవతారాలని దర్శించి వాటిలోని మర్మాలని, సంకల్పాలని తెలుసుకున్నవాడు. కాకాసురుడు ఒకరోజు నారద మహర్షి శ్రీరామ అవతారాన్ని గురించి వాల్మీకి మహర్షికి తెలిసిన విషయాల్ని తన మనోశక్తితో తెలుసుకుని నారద మహర్షిని దర్శించి ఈ విషయమై అడిగితే నారదుడు నిజమే,
నారాయణుడిప్పుడు అయోధ్యానగరంలో దశరథ మహారాజుకుని కౌసల్యాదేవికి కుమారుడుగా జన్మించాడు అని తెలిపితే ఆశ్చర్యంతో ఆనందంతో వెంటనే శ్రీరామచంద్రమూర్తి వారిని దర్శించడానికి వచ్చి దూరంగా ఉండి అతని చేష్టలను గమనిస్తూ ఉండేవాడు. శ్రీరామచంద్రమూర్తి సామాన్య మానవుడిలా ప్రవర్తించడం చూసి సంశయంలో పడతాడు. శ్రీరామచంద్రమూర్తి కూడా అతని మనస్సులోని సంకల్పాన్ని తెలుసుకుని కాకాసురుడికి తన నిజతత్వం తెలియజేయడానికి ఒక లీల చేశారు. అదే సమయంలో దాసీలు రాములు వారి ముందర తినుబండారాల నుంచి దూరంగా వెళ్ళిపోయారు. అప్పుడు కాకాసురుడికి శ్రీరాముడిని పరీక్షించాలనే సంకల్పం కలిగింది. ఆ తినుబండారాల కోసం కాకి రూపంలో వచ్చి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే బాలరాముడు ఆ కాకిని తరిమేస్తున్నాడు. పళ్ళెం దగ్గరకు రాకుండా చేతితో అదిలిస్తున్నాడు. అయినా అటు ఇటు ఎగురుతూ కాకాసురుడు ఆ పళ్ళెంలో నుండి ఒక మిఠాయిని తీసుకుని దూరంగా వెళ్ళాడు. వెంటబడి శ్రీరాముడు కూడా తడబడే అడుగులతో తరుముతున్నాడు. అలా అలా మందిరమంతా తిప్పాడు. శ్రీరాములు వారు నవ్వుతూ అదిలిస్తూ వారిని వెంబడిస్తూనే ఉన్నాడు. ఉన్నట్లుండి కాకాసురుడు ఆకాశంలోకి ప్రయాణం సాగించాడు. రాములు వారు కూడా ఆకాశంలో వాడి వెంట పడ్డాడు. కాకాసురుడు వేగంగా ప్రయాణం చేస్తూ ముందుకు చూడగా ముందుకు కూడా రాములు వారు ఉన్నారు. వెనక్కి చూస్తే అక్కడ కూడా రాములు వారు వెంట వస్తున్నారు. కాకాసురుడు అనంతమైనటువంటి వేగంతో బ్రహ్మలోకం వైపు ప్రయాణం చేశాడు. అక్కడ కూడా అతని కంటే ముందు రాములు వారు అక్కడ ఉన్నారు. అప్పుడు వెంటనే కైలాసానికి వైకుంఠానికి వెళితే అక్కడ కూడా శ్రీరాములు వారే ఉన్నారు. కాకాసురుడికి ఆనందం కలిగి శ్రీరాములు వారిని శరణు వేడడానికి తిరిగి అయోధ్యానగరానికి చేరి చూస్తే ఇక్కడ శ్రీరాములు వారు చిరునవ్వులతో దర్శనమిచ్చారు. కాకాసురుడు తాను తీసుకున్న పదార్థాన్ని అక్కడ ఉన్న పళ్ళెంలో వేసి శ్రీరాములు వారి ముందు నిలబడి ఈ విధంగా ప్రార్థించాడు. ఓ అనంత పద్మనాభ, శేషశయన, నారాయణుడిగా లోకాలను ఏలుతూ భూమి మీద ధర్మస్థాపన చేయడం కోసం నువ్వు మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, భార్గవరామ అవతారాన్ని ధరించేవు. ఆయా అవతారాల్లోని విశేషాలని శ్రవణం చేసి దర్శించి ధన్యుడనయ్యాను. ఓ దివ్యమైనటువంటి సాకారమూర్తి, ఈ రామావతారాన్ని తెలుసుకుని దర్శించడానికి వచ్చాను. ఆకతాయిగా నేను చేసిన సాహసాన్ని మన్నించి దయ చూపించమని వేడుకుంటున్నాను. ఓ సకల భువనేశ్వర, సర్వసృష్టి కారణ స్వరూప, నేను సదా నీ నామస్మరణతోనే జీవిస్తున్నాను. నీకు దాసాన దాసుడని క్షమించి నీ నిజరూప దర్శనాన్ని గ్రహించమని వేడాడు కాకాసుడు. అప్పుడు దయార్ద్ర స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి అతనికి తన నిజరూప దర్శనాన్ని అనుగ్రహించాడు. విద్యాసాగర, సమర్థుల వారు తల్లికి చూపించినటువంటి లీల కూడా ఇటువంటిదే అని చేతులు జోడించి శ్రీరామతత్వాన్ని, హనుమద తత్వాన్ని కళ్ళు మూసుకుని మనస్సులోనే దర్శించి నిత్యానందులు ఆనందపడ్డాడు. విద్యాసాగరుడు కూడా వారి మనస్సును తెలుసుకుని కూడా చేతులు జోడించి శ్రీరామచంద్రమూర్తిని తలుచుకుని నమస్కరించాడు. సూర్యాజీ పెద్ద కుమారుడైనటువంటి శ్రేష్ఠునికి 7వ సంవత్సరం రాగానే నారాయణకు కూడా కలిపి ఉపనయనం చేయాలని నిశ్చయించి శుభముహూర్తం నిర్ణయించారు. బంధుమిత్రులందరినీ ఆహ్వానం చేసి అంగరంగ వైభవంగా శుభకార్యాన్ని ఏర్పాట్లు చేయించారు. ఎందరు సహృదయులు ఆ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి వచ్చినా సూర్యాజీకి సంతృప్తి కలగలేదు. తన సద్గురుదేవులు లేరు అనే బాధ మనస్సును బాధిస్తోంది. తనని తాను సంభాళించుకుంటూ సద్గురువులు భౌతికంగా లేకపోయినా వారి దివ్యశక్తి నిత్యము సత్యము కాబట్టి నిత్య సత్యుడైనటువంటి గురుదేవుల ఆశీర్వచనాలు తన కుమారులు చిన్నప్పుడే అవి లభించేయని సరిపెట్టుకుని ఏకనాథ మహారాజు వారిని మనస్సులో స్మరించుకుని కుమారుడికి యజ్ఞోపవీత ధారణ చేయించాడు. ఆహూతులందరినీ తగిన విధంగా సత్కరించి పంపించాడు. కుమారులిద్దరూ కూడా ఉత్తమములైనటువంటి ఉపాధ్యాయుల వద్ద వేదాధ్యయనం కోసం ఏర్పాట్లు చేయించాడు. అవతారమూర్తులైనటువంటి ఆ అన్నదమ్ములు ఇద్దరూ కూడా అతి శీఘ్రకాలంలో వేద విదితమైనటువంటి విద్యలన్నింటినీ అభ్యసించారు. నిత్య నైమిత్తిక కర్మములు, పూజాది హోమ ప్రక్రియలన్నీ సశాస్త్రీయంగా నేర్చుకుని వీళ్ళ విద్యా గ్రహణ శక్తికి, ధారణాశక్తికి ఉపాధ్యాయుడే ఎంతో ఆశ్చర్యపోయాడు. శిష్యుల తాలూకా ప్రజ్ఞా పాఠవాలని, వేద రహస్య గ్రహణాలని, ఉపనిషత్ వాక్యాలని ఎంతో సులువుగా అవగతం చేసుకుని మురిసిపోతూ ఉండేవాడు ఆచార్యులు వారు. శిష్యుల ప్రతిభని వారి ఎదుట ప్రశంసించరాదు కాబట్టి వారి తండ్రితో ముచ్చటించే సమయంలో ఇలా అన్నారు:
సూర్యాజీ, నీ కుమారులు సామాన్యులు కారయ్యా, ఖచ్చితంగా అవతారమూర్తులే. వీరికి విద్య నేర్పించే అవకాశం మాకు కలగడం మా పూర్వపుణ్య విశేషం. మా జన్మజన్మంతరాల స్ఫూర్తం వలని ఇటువంటి శిష్యులకి గురువుగా మేము నియమించబడ్డాము అని పొంగిపోయాడట ఉపాధ్యాయుడు ఆచార్యుల వారు. సమర్థుడు నారాయణ విద్యాభ్యాసం చేసే సమయంలో అతి గంభీరమూర్తియే గోచరిస్తూ ఉండేవాడు. గురుదేవుల పట్ల శ్రద్ధాభక్తి వినయంతో ప్రవర్తిస్తూ ఉండేవాడు. గురు సన్నిధిలో అతనికి మరే ధ్యాస ఉండేది కాదు. ఏకాగ్ర చిత్తంతో విద్యని ఆకళింపు చేసుకోవడంలో లీనమవుతూ ఉండేవాడు. అతి తక్కువ కాలంలో సంస్కృతంలో గల కావ్యాలన్నింటినీ పఠిస్తూ తోటి విద్యార్థులకు బోధపడినటువంటి రహస్యాన్ని, దాని మూలతత్వాన్ని అతి సులువైన రీతిలో బోధపరిచేవాడు సమర్థరామదాసుల వారు. ఎంతో నేర్పుతో, ఉపమానాలతో వారి మనస్సులకు అర్థమయ్యే విధంగా చక్కగా చెప్పేవాడు. కానీ విద్యాభ్యాసం సమయం పూర్తి కాగానే వీధినిబడి పిల్లలందరినీ కూడగట్టుకుని తన సహజమైనటువంటి అల్లరి చేష్టలు చేయడానికి మళ్ళీ సమకడుతూ ఉండేవాడు. అంటే ఇంకేముంది, చెట్లు ఎక్కడం, కొమ్మలు విరవడం, కొమ్మలు పట్టుకుని ఉయ్యాలూగడం, పైనుంచి దొక్కడం, గోడలెక్కడం, ఇళ్లపైన గెంతడం చేస్తూ ఊళ్ళో ఉండేవాళ్ళందరినీ భయపెడుతూ ఉండేవాడు. పెద్దలు, పిల్లలు నారాయణ పడిపోయాడని చెప్పేవారు. దగ్గరికి వెళ్ళి చూసేసరికి అతనికి ఏమాత్రం దెబ్బలు తగులుతూ ఉండేవి కావు. అతని చేష్టలు చూసి గ్రామస్తులు కొందరు అతని తల్లికి, తండ్రికి చెప్పేవాడు. వాళ్ళందరూ పెద్దవాడిని మెచ్చుకునేవారు, చిన్నవాడి చేష్టలకు వ్యాఖ్యానాలు చేస్తూ ఉండేవారు. నారాయణ పనులే వారికి అర్థమయ్యేవి కావు. అతను హద్దు పొద్దు లేకుండా చేసే పనులకి కోపం వచ్చేది. కానీ అతన్ని చూడగానే హనుమంతుడు గుర్తుకొచ్చేవారు. ఏమీ అనలేకపోతూ ఉండేవారు. పురాణ ఇతిహాసాల్లో అతను హనుమంతుడు చేసే బాలక్రీడలన్నీ ఈనాడు తల్లిదండ్రులైనటువంటి అంజనాకేసరులు పొందిన ఆతృత, ఆందోళన గుర్తుకొస్తూ ఉండేది. కుమారులిద్దరికీ విద్యలన్నీ పూర్తి కావచ్చాయి. కానీ సూర్యాజీ మనసులో సంతోషం బదులు విచారం అధికమయ్యేది. ఇంతటి ఉత్తమ బాలకులకు సద్గురువుల వద్ద మంత్రోపదేశం లభిస్తే బాగుండేది. సద్గురువు ఏకనాథ్ మహారాజు వారు లేరు. వారు పెద్దవాడు గొప్ప రామభక్తుడవుతాడని, చిన్నవాడు ధర్మోద్ధారకుడవుతాడని, నా ధర్మకార్యాలన్నీ వీరే పూర్తి చేస్తారని చెప్పే విషయం గుర్తుకొచ్చి కొంత శాంతిని పొందేవారు. అంతేకాదు సూర్యభగవానుడి తాలూకా వాక్కులు వాళ్ళ జ్ఞప్తికి వచ్చేవి. వారు నా అంశతో ఒకడు, హనుమద అంశతో ఒకడు పుడతారని వరమిచ్చారు కాబట్టి సాక్షాత్తు రామచంద్రుల వారే వీరి జన్మించడం పూర్వం దీవించిన దీవెనలు గుర్తుకొచ్చాయి. కాబట్టి వారు నా వంటి సామాన్యుడికి గురువు ఎలా కాగలుగుతారు? మహోన్నత పురుషులే వీళ్ళకి గురువులుగా తప్పకుండా లభిస్తారు అని తనలో తానే సముదాయించుకుంటూ ఉండేవాడు సూర్యాజీ. ఒకానొక రోజు సూర్యాజీ పంత్ గృహ ప్రాంగణంలో ఎంతో వైభవోపేతంగా గ్రామస్తులు వచ్చి ఆసీనులైతే ఆ సందర్భంలో సూర్యాజీ పంత్ ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలు ప్రవచిస్తున్నాడు, అంటే చెప్పుకుంటున్నాడు. ఆ సభలో రేణుబాయితో పాటు ఇద్దరు కుమారులు అక్కడ ఉన్నారు. అంతేకాకుండా శ్రేష్ఠునికి, నారాయణునికి విద్యలు నేర్పించిన ఉపాధ్యాయులు కూడా అక్కడికి వచ్చి కూర్చున్నారు. అటువంటి శుభవేళ సూర్యాజీ పంత్ గురుతత్వాన్ని లఘువుగా చెప్పారు. ధార్మికులారా, గురుతత్వం ఎంతో రహస్యమైనది. అది విశ్వమంత విశాలమైనది. పార్వతీదేవికి పరమశివుడు గురుతత్వాన్ని ప్రబోధించాడు. దాని పేరే గురుగీత. అందులో సద్గురువు తాలూకా కళ్యాణ గుణాలు వర్ణించి ఈ విధంగా ఉండేవాడే పరమ గురువు అని ప్రబోధించాడు. ఏమిటది? గురువో భగవస్సంతి శిష్య విత్తాపహారక తమేకం దుర్లభం మన్యే శిష్య హృతాపహారకం. ఈ విశ్వంలో ఎంతోమంది గురువులు శిష్యుల తాలూకా విత్తాన్ని హరించడానికి మెత్తని మాటలు చెప్పడానికి చెప్తూ ఉంటారు, చేయిస్తూ ఉంటారు. కానీ శిష్యుల హృదయంలో తాపం హరింపచేయగలిగినటువంటి ఉత్తమ గురువులు మాత్రమే పరమ గురువులు అనబడతారు. పూర్ణజ్ఞాని అయినటువంటి గురువులు లభించడం అరుదు. వాళ్ళు నిర్మలులు, శాంతచిత్తులు, మితభాషలు, సదాచారులు, ఇంద్రియాలను జయించిన వారే ఉంటారు. శిష్యుని తాలూకా సమస్త సందేహాలని దూరం చేసి జనన మరణ భయాల్ని పోగొట్టి మహామహితాత్ముడు అనేక జన్మలలో ఆచరించిన పుణ్య ఫలం వలన మాత్రమే లభిస్తాడు నిజమైన గురువు. అటువంటి పరమ గురువుని పొందినటువంటి శిష్యుడు నిజంగా ధన్యజీవుడు. అంతేకాదు పరమశివుడు పార్వతీదేవికి సప్తవిధ గురువులు భూమిపై ఉంటారని తెలిపాడు. వెంటనే ఆ గ్రామ ఉపాధ్యాయులైతే, మహాత్మా, సప్తవిధ గురువులు ఉన్నారా?
వారు ఎవరు, వారి గురించి తెలియజేయండి అని కోరితే సూర్యాజీ చాలా మంచి ప్రశ్న వేసావు, ఆ విషయాన్ని నేను మా గురుదేవుల ద్వారానే తెలుసుకున్నాను. సూర్యాజీ గురుదేవులు ఎవరు? ఏకనాథ్ మహారాజు వారు. ఆ వివరాలు ఇప్పుడు శిష్యుడు కాదగిన వాడు తప్పకుండా తెలుసుకోవలసిన విషయం ఉంది. అంటే ఆ 7 గురువులు వ్యవహారాలకి ఇప్పుడు నీకు నేను చెప్తాను విను. సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు, నిషిద్ధ గురువు, విహిత గురువు, కారణ గురువు, పరమ గురువు. అయితే నిషిద్ధ గురువుల విషయంలో తెలియక వారి వలలో చిక్కినవాడు అధోగతి పాలవుతాడని కూడా హెచ్చరిక జారీ చేశారు. సూచక గురువు అక్షర జ్ఞానాన్ని కానీ, వృత్తి విద్యను కానీ, శిల్పకళను కానీ బోధించి లౌకిక జ్ఞానంతో జీవనం గడపడానికి కావలసిన విద్య నేర్పినవాడే సూచక గురువు. వాచక గురువు ధర్మాధర్మాలు, కృత్యాకృత్యాలు, వర్ణాశ్రమ ధర్మాలు, విధులు తెలిసి జీవితాన్ని ధర్మ మార్గంలో నడుపుకోవడానికి మార్గాన్ని బోధించేవాడు వాచక గురువు. అంటే అవి ఏమిటి? పురాణ ఇతిహాసాలు, శాస్త్రాల విషయాల గురించి తెలియజేయడం. బోధక గురువు మంత్రాన్ని ఉపదేశించి జపతపాదుల ద్వారా సాధనల ద్వారా జీవితాన్ని పవిత్రీకరించుకొని చెప్పగలిగినవాడే బోధక గురువు. ఇకపోతే విహిత గురువు నిత్యానిత్య వివేక జ్ఞానాన్ని కలిగించి సంసారంలో ఉండేటువంటి దుఃఖాన్ని సహించుకుంటూ కర్మానుభవాన్ని భరించుకుంటూ దీని నుండి ఎప్పటికైనా జీవుడు విడబడాలి అని తెలిసి జీవుడికి హితం చేసిన వాడే విహిత గురువు. కారణ గురువు ఆత్మ పరమాత్మ జ్ఞానాన్ని తత్వమస్యాది మహావాక్యాలకి అర్థం తెలియజేసి వ్యక్తిని జ్ఞాన సాధనకు ప్రోత్సహించేవాడు కారణ గురువు. వేదసారము, ఉపనిషారాలు ఆధారంగా మానవుడి తాలూకా జీవితాన్ని పునీతం చేసేవాడు లభించేవాడు కూడా ఒక కారణమే. కాబట్టి ఈ కారణ గురువు గొప్పవాడు. పరమ గురువు జీవుడు చేసుకున్నటువంటి అనేక జన్మల పుణ్య ఫలం చేత పరమగురువు లభిస్తాడు. పరమగురువు లభించిన వాడికి అతని సేవలో నిమగ్నుడైతే పూర్వజన్మే లేదని సాక్షాత్తు ఈశ్వరుడు చెప్పాడు. సాధకుని తాలూకా సకల సందేహాలు దూరీకరించి పరమగురుడు బ్రహ్మతత్వాన్ని దర్శింపచేస్తాడు. కాబట్టి అన్వేషణ చేత, శుద్ధ భక్తి చేత, నిరంతర స్మరణ చేత, నిర్మలాంతఃకరణ చేత అటువంటి పరమగురువు లభిస్తాడు. నిషిద్ధ గురువు మోహన మారణ వశీకరణాది క్షుద్ర మంత్రోపాసనల చేత ధన ప్రలోభ వాంఛాపూరణాలని దృష్టిలో ఉంచుకుని మంత్ర తంత్ర విద్యలు నేర్పించేవాడు నిషిద్ధ గురువు. ఈ వలలో పడినవాడు స్పృష్టి ఉన్నంతకాలం మానవ జన్మ లభించక క్రిమికీటకాది జన్మల చేత తిరుగుతూ ఉంటాడని పరమశివుడు సాక్షాత్తు పార్వతీదేవికి చెప్పినటువంటి విషయం. ఈ విషయాన్ని మాతా పార్వతీదేవి పరమశివుడు ఇలా ప్రశ్నిస్తున్నది. ఇంతటి దుర్గతి ఉన్నదని తెలియక పొరపాటునో గ్రహపాటునో తెలియతక్కువ చేతతో ఇటువంటి నిషిద్ధ గురువు పాల్పడితే వాడి గతి అధోగతేనా దేవా? అటువంటి వాడికి ఉద్ధరించేబడే మార్గమే లేదా అంటూ భర్తని ప్రశ్నించింది. తాను అనుసరిస్తున్న మార్గం తప్పని తెలుసుకొని మరణించేలోపు ఆ మార్గాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపాన్ని పొంది ఆపై భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉంటే అతడు సద్గురువు తాలూకా కృపకి పాత్రుడవుతాడని అప్పుడు దానికి పరిష్కార మార్గాన్ని ఈశ్వరుడు చెప్పాడు. కాబట్టి ధార్మిక సోదరులారా, జీవితంలో గురు మార్గమే అందరికీ అనుసరణీయమై ఉన్నది. జన్మ వచ్చినందుకు మోక్ష మార్గం పొందే ప్రయత్నం అందరూ చేయవలసిందే, చేయక తప్పదు. అంతేకాదు ఈ సప్తవిధ గురువుల్లో ఒక నిషిద్ధ గురువు తప్ప సూచక వాచకాది గురువులందరూ మానవుడి తాలూకా జీవితానికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆధ్యాత్మిక మెరుగులు దిద్ది తోడ్పడిన వారే. వీరెవరు తారసపడినా శిష్యుడికి మంచి మార్గం దొరికినట్లే. శిష్యుడు ఎందరు గురువుల వద్దకైనా జ్ఞానార్జన కోసం వెళ్ళవచ్చు అని తెలిపిన మహాదేవుడు తేనెటీగ అనేక పువ్వుల నుంచి తేనె ఎలా తెచ్చుకుంటుందో విజ్ఞానం సేకరించుకోవడం కోసం శిష్యుడు ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినా జ్ఞానాన్ని ఆర్జన చేయాలి. శిష్యుడు అందరియందు హరుడే నిలిచి ఉన్నాడని దృఢభావం ఉంటే భగవద్ అనుగ్రహం చేత సద్గురువు లభిస్తాడు అని చెబుతూ ఉండగా అందరూ శ్రద్ధతో వింటున్నారు. సూర్యాజీ చెప్పినటువంటి విషయం కదూ.
ఆ సమయంలో శుభేచ్ఛ కలిగినటువంటి సూర్యాజీ పెద్ద కుమారుడైనటువంటి శ్రేష్ఠుడు ఒక్క ఉదుటను లెగిచి వచ్చి పరుగున వెళ్ళి తండ్రి పాదాలు పట్టుకుని, తండ్రి, గురుమంత్రోపదేశం పొందాలని నా మనస్సు పదే పదే ప్రేరేపిస్తున్నది. సంత్ ఏకనాథ మహారాజు వంటి సద్గురువులకి మీరు శిష్యులు, వారి అనుగ్రహం పరిపూర్ణంగా పొంది ఉన్నారు. తమరే నాకు తరుణోపాయం చూపించి నన్ను కృతార్థుని చేయండి అంటూ గొంతు గద్గదిం కాగా, సుఖం అంటే గొంతు అంటే ఆ గొంతుగా ఒక రకమైనటువంటి ఆతృతతో వచ్చినటువంటి స్వరం అన్నమాట. అది దుఃఖ హృదయంలోంచి పొంగి వస్తుండగా పెద్దగా ఏడ్చాడనమాట. తండ్రి పిల్లవాడిని లేపి అక్కును చేర్చుకుని శిరస్సు నిమురుతూ, నాయన, కొంచెం ఉపశమనం, కొంచెం ఆగు. నువ్వు కారణజన్ముడివి. నీచే ధర్మకార్య నిర్వహణ చేయించడానికి నిర్ణయించినటువంటి పరమాత్మ ఉత్తమమైనటువంటి గురువు తాలూకు అనుగ్రహాన్ని తప్పకుండా నీకు కలిగిస్తాడు. నా మనస్సులోని తపన కూడా అదే. పరమ భాగవతులైనటువంటి మా సద్గురు గురుదేవులు వంటి గురుదేవుల కృప నీకు కలగాలని మా గురుదేవుల్ని నిరంతరం స్మరిస్తున్నానురా అని పిల్లవాడిని పక్కన కూర్చోబెట్టి ఊరడింపజేశాడు. మా వంశంలోని వాళ్ళంతమందికి కూడా శ్రీనామ అనుగ్రహం కలిగింది. వారి అనుగ్రహంతోనే నాకు దత్త పరంపర అనుగ్రహం, పూర్వీకుల పుణ్యఫలం వల్లనే సద్గురువు అయినటువంటి ఏకనాథుల వారు లభించారు అని చెప్పుకుంటున్నాడు సూర్యాజీ. ఈ దృశ్యాన్ని తల్లి ఆశ్చర్యంగా చూస్తున్నది. నారాయణుడు అంటే ఎవరు? మన సమర్థరామదాసుల వారు తిరుమందహాస చిత్తుడై అన్నీ పరిశీలన చేస్తున్నాడు. సభలోని వాళ్ళంతమంది ఆ సన్నివేశం కదిలించి వేసింది. అందులో ఒక వృద్ధుడు, ఆర్యా, మీ గురువులు సద్గురువులని మీరు చెప్పగా విన్నాను, కానీ వారి జీవిత విషయాలు పూర్తిగా మాకు తెలియవు. వారి గురు పరంపరని, వంశ పరంపరని కూడా తెలిసి మమ్మల్ని ధన్యులు చేయండి అని ప్రార్థిస్తే సూర్యాజీ మందహాసంతో అందరి వంక ఇలాగ చూశాట. అందరిలోని ఈ విషయాన్ని శ్రవణం చేయాలనే ఆతృత గమనించాడు. భార్య రేణుబాయి కూడా చేతులు జోడించి తాను ఆ విషయాన్ని వినాలనే కాంక్షను మౌనంగానే వ్యక్తపరిచింది. నారాయణుడు ఆసక్తిగా ఈ విషయాలన్నీ గ్రహిస్తూ మందహాస చిత్తుడై ఉన్నాడు. శ్రేష్ఠుడు తండ్రిని గట్టిగా కౌగలించుకుని తండ్రి వైపు దీనంగా చూస్తూ తన మనస్సులోని భావం కూడా అదే అన్నట్లు చూస్తున్నాడు. అప్పుడు సూర్యాజీ చాలా సంతోషం, మీ ఆసక్తి, మీ శ్రద్ధ నన్ను చాలా ఉత్సాహపరుస్తున్నది. తప్పకుండా మీకు సద్గురుదేవుల విషయాలంతాన్ని కూడా మొత్తం అంతా కూడా శ్రవణం చేయిస్తాను. నాకు కూడా సద్గురుమూర్తుల తాలూకా మహిమలు మననం చేసుకోవడానికి ఒక మహా అవకాశం కలిగింది అని చేతులు జోడించి మనస్సులో గణేశుని, వాణిని, త్రిమూర్తులని, త్రిమాతలని, సద్గురువులని మనసారా ప్రార్థన చేసి ఈ విధంగా చెప్పడానికి ప్రారంభం చేశాడు. గురు కథలు గంగాజలంలా పవిత్రమైనవి. అవి చెప్పేవారి దోషాలు, వినేవారి పాపాలు నిర్మూలిస్తాయి అని చెప్పి తరువాత చెప్పడానికి ప్రారంభం చేశాడు. ఇవాళ ఇక్కడికి సమాప్తం. 4వ రోజు స్వామివారి లీలలు ఇవాళకి సమాప్తం. జై జై రఘువీర సమర్థ, జై 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 శ్రీరామ, జై రామ, జై జై రామ. ఇవాళకి 4వ అధ్యాయం సంపూర్ణం. అయ్యా, స్వస్తిక్ ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషా గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.